ఏండు అందరికీ నమస్కారం అండి. నా పేరు సాయిగాడండి. మాది కాకినాడ అండి. చాలా అందమైన ప్రశాంతమైన నగరం. ఇదిగా ఇక్కడ వస్తున్నాడు చూడండి, ఈడే మన ఫ్రెండ్ ఈరిగాడు. ఏంటి ఈడి సైకిల్ మీద వెళ్తుంటే శ్రీమంతుడి సినిమాలో మహేష్ బాబు అనుకుంటున్నారేమో. ఈడికి అంత సినిమా లేదండి. అందులో మహేష్ బాబు రంగులు రోడ్లు వేసి ఊరి దత్తత తీసుకున్నట్టు ఈడు చేసే యథా పనులు అన్నిటికి నన్ను దత్తత తీసుకున్నాడండి. ఓరు బాబో మనకు లవ్ సెట్ అవ్వదురా అని ఎన్నిసార్లు చెప్పినా ఏంటండి, నేను బాయ్ ఫ్యాన్ రా డిపిరి డిపిరి వాయిందని అంటాడండి. ఈ ఎదవా ఒకరోజు ఒక అమ్మాయిని చూసాడండి. ఆ రోజు నుండి మొదలైందండి సైకిల్ మీద మా ప్రయాణం. ఇంతకీ నినాది అనుకుంటున్నారో? ఏంట్రా ఏమన్నా లవ్ చేస్తున్నావా ఏంటి? నీకెలా తెలుసమ్మా? డార్లింగ్ సినిమాలో ప్రభాస్ లాగా ఆకాశం వైపు చూస్తున్నావు కదా మరి. ఇంతకీ ఎక్కడుంటుందా అమ్మాయి? ఎక్కడుంటుందో తెలియదు కానీ చాలా అందంగా ఉంటుందమ్మా. ఏం పేరు? ప్రియా. ఎలా పరిచయం అయిందిరా? ఎలా అంటే ఇదిగా వెలిగించవరా బాబు. సిగరెట్ పాడేసావేంట్రా? తనను చూసాక నేనే పడిపోయాను రా. ఎవరిని చూసిరా? అబ్బు తెలుసు కదరా మనకు లవ్ సెట్ అవుదని. అలాంటి అమ్మాయిని చూసాక సెట్ చేసుకోవాలరా. నీట్గా సారీ క్యారియన్ సరే నేను ర్యాపిడో బుక్ చేసుకుని వెళ్తా. ర్యాపిడోనా? రే బైక్ ఇస్తావరా? నా దగ్గర ఎక్కడ ఉందారా? నీ దగ్గర కదా ఉన్నాయి. బైక్ ఉందా? హెల్మెట్ ఏదిరా? నా దగ్గర అనుకుంటుందరా, మెడికల్ షాప్కి వెళ్ళు. హెల్మెట్ కాదు బే. అది కదా మరి చెప్తే ముందు ఎత్తున్నాం కదా. చెత్త మొహం. ఇక్కడ బైక్ బుక్ చేసుకుంది మీరేనా? నేనే. మీ పేరు? ప్రియా. ఓ నైస్. ఓటీపీ 2436. కొంచెం రైడ్ క్యాన్సిల్ చేస్తారా? ఎందుకు? ర్యాపిడో వాడు కమిషన్ ఎక్కువ తీసుకుంటున్నాడు, మాకు మిగిలింది ఏమి ఉండట్లేదు, దానికోసం ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి. హో సరే. పాపం మళ్ళీ లోలో పడి వాడికి వాడే తీసుకుంటున్నాడు.
ఎక్కడికి వెళ్ళాలి? కేబిఆర్ కాలేజ్. ఓ, కేబిఆర్ కాలేజ్. ముంతాజ్ని చూసినప్పుడు షాజహాన్కి కూడా ఇలాగే తన వెనకాల తిరగాలనిపించేదేమో. దాని గురించి ఇప్పుడు పుస్తకాల్లో రాయలేదేమో, కానీ రాసి ఉంటే అలాగే షాజహాన్కి కూడా ఇలాంటి పరిస్థితి ఒకటి వచ్చిందని నేను అనుకునేవాడిని. ఆకాశం అంత ప్రేమను ఇచ్చేసా అనుకుంటా తనకి. వర్షంలా ఎప్పుడు వస్తుందని ఇక్కడే నిలబడి ఎదురు చూస్తున్నా తన కోసం. రే ఆ, వేస్ట్ రా. ఎందుకురా? మరి లేకపోతే ఏంట్రా, రోజు వస్తావు, నువ్వు చూస్తావు, ఒక్కరోజైనా నేను చూసిందారా? తను చూడకపోతే ఏముందిరా, నా కళ్ళు తను చూస్తున్నాయిగా. అలాగే ఏదో ఒక రోజు తన కళ్ళు కూడా నన్ను చూస్తాయి. మా నెక్స్ట్ రా. అలా పరిచయం అయిందమ్మా. ఆ రోజు బైక్ ఉంది కాబట్టి అలాగోలా మాట్లాడేశాను, కానీ ఇప్పుడు మాట్లాడాలంటే చాలా భయంగా ఉందమ్మా. అమ్మాయికి మనలో ఉన్న ప్రేమ చెప్పాలంటే భయమేస్తుంది. కానీ చెప్తేనే కదా మనం ప్రేమిస్తున్నామని తెలుస్తుంది. ఒకసారి చెప్పి చూడరా, నీలో ఉన్న భయం పోతుంది. సరే అమ్మా. కీసేయి. అమ్మా, సైకిల్కి అక్కడ పెట్టు. ఆ కబోర్డ్లో ఉంది చూడరా. అమ్మా, ఆల్ ది బెస్ట్ చెప్పు నాకు. ఆల్ ద బెస్ట్ రా. రే, అదేంటారు నీకోసం బండి దొరుకుతుంది, ఎక్కడికి వెళ్తున్నావు? నాకేం బండి ఏం అవసరం లేదు, సైకిల్ మీద వెళ్తాను. ఏంటి సైకిల్ మీద వెళ్తావా? ఎందుకేంటి మీ అమ్మ ఎంత నీకు ఆల్ ది బెస్ట్ చెప్తుంది? అదా, ఎగ్జామ్ ఉందలే. ఏం ఎగ్జామ్ రా? లవ్ ఎగ్జామ్. సార్ లోలో కూడా పడ్డారేటి? అదేదో బండి వేసుకెళ్తే అమ్మ ఈజీగా పడుతుంది కదరా. బండి మీద వెళ్తే ఏముంటది కిక్కు? అల్లు అర్జున్ లాగా సైకిల్ మీద వెళ్ళి అమ్మాయికి ప్రపోజ్ చేస్తే అప్పుడు ఉంటది కిక్కే కిక్కు. ఏదంతా హెడ్ అవుతుంది ఇక్కడ పేడప్పు. ఛే! ఇదేంటి ఇంకా రావట్లేదు, టైం అవుతుంది. ఎరా ఈరోజు అన్న మాట్లాడతావా? ఫుల్గా ప్రిపేర్ అయ్యి వచ్చాను రా. ఏంటి ఫుల్గా ప్రిపేర్ అయ్యావా? సరే అయితే నేనే ప్రియా అనుకో, నాతో మాట్లాడు, ఎలా మాడో చూస్తాను. సరే ఓకేనా? సరే. రే ఇప్పుడు నేను ప్రియా వస్తాను, నువ్వు చూసుకో, ఓకేనా? ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. టైం ఎంత? టైమా 7:30. ఎస్ ఎస్ ఎస్. ఎరా ప్రియాను కూడా ఇది అడుగుతావా? అవును. లేట్ అంత ఆడరా, చెప్పు తీసి కొట్ట. ఆడడం ఏంట్రా? రే, ప్రియా వస్తుందిరా. సిద్ధ కూడా వస్తుందా? అయ్యి చూడడం కాదు, వెళ్ళి మాట్లాడరా. చూడడమే బాగుందిరా. సర్లే ఎదుటి మింగించుకో. నీ ప్రియా ఏంట్రా నా వైపు చూస్తుంది? ఎందుకు వాళ్ళకి చెప్తే పనులు ఉన్నారా చూస్తుంటే? ఎక్స్క్యూజ్ మీ. రే, ఇంత రిక్వెస్ట్ జరుగుతుంది, కొంపతీసి ఐలేవేమన్నా చెప్పుద్దా? కలాం గారు కలలు కలమన్నారు, కలలు ఏమన్నారు? వెళ్తుంది వెళ్ళి హలో, వెళ్ళమా మీరే వెళ్ళరా. దీని అమ్మ నన్ను కూడా పిలిస్తే బాగున్నాను. ఎవరితో ఎందుకు వెళ్తున్నాను? ఎప్పుడు తినే వచ్చేద్దాను కదా. మీరు నేను అంటే మీరు పర్లేదు చెప్పండి. మీరు చెప్పేసుకోలేదండి. రే, నీకో దాన్ని బాబా నవ్వు బాబరా.
నవ్వడం కదరా పెద్ద కామెడీ అది. జిప్పేసుకోకుండా వెళ్ళబెట్టరా లేకపోతే. ఏం చేయమంటారు? పొద్దున్న లేచిన దగ్గర నుంచి తన ధ్యాసలోనే బతుకుతున్నాడు. అలా బట్టలు వేసుకునేటప్పుడు ప్యాంట్ చెప్పేసుకోవడం మర్చిపోయినా, అది నా తప్ప? తప్పు కాదురా పెద్ద కామెడీ అది. రే ఇప్పుడు నువ్వు నవ్వడం ఆపలేదు అనుకుని జోడించుకోకూడదు. అది కాదురా మరి అమ్మాయి దగ్గర మొత్తం పొరవంతా పోయింది కదా, రేపు నుంచి ఎలాగరా? ఏం చేస్తావు? ఏమోరా, నాకు కూడా అర్థం కావట్లేదు. చచ్చిపోవాలనిపిస్తుందిరా. రే ఆ మాత్రం దానికి చచ్చిపోతావా? మీ అమ్మ గురించి ఆలోచించవా? వాళ్ళు ఏమైపోతారా? నిజమేరా, ఒక్క కొడుకుని చచ్చిపోతే చాలా బాధపడతారు. నువ్వు చచ్చిపోతే బాధపడతాడని కాదురా, నువ్వు పోతే దినం మొదటి మీరు నవ్వడం ఆపేసి ఆ అమ్మాయిని ఎలా పడగొట్టాలో చెప్పండిరా. ఏంటి ఫ్లట్టింగ్? ఈడా 3 రోజుల నుంచి చూస్తున్నాను, చూడటం తప్ప ఏం చేయలేదు. ఒరే లేదురా, ఆ అమ్మాయి కోసం నేను ఏదైనా చేస్తానురా. ఏమైనా చేస్తావా? చేస్తాను. ఏదైనా చేస్తావు? చేస్తాను. రేపు కూడా చేస్తావా? రే ఆపరా. రే వీరు, ఈ కాలంలో ఏ అమ్మాయినా ఫ్లర్ట్ చేసి అబ్బాయిని ఇష్టపడుతుందిరా. రేపు నుంచి నేను ఫ్లట్ చేస్తున్నాను రా, ఆ అమ్మాయిని పడగొడుతున్నాను రా. నువ్వు తగ్గద్దు, ఆ అమ్మాయిని పడగొడుతున్నావు, పడేస్తున్నావు అంతే. నువ్వు రేపు నుంచి మామూలు వీరు కాదు, ఫ్లట్టింగ్ బాయ్ వీరువి. తిప్పరా మీసం కొంచెం ఎక్కువైందా? చాలా. అబ్బో రే నువ్వు చెప్పినట్టే రేపు నుంచి ఫ్లట్ చేస్తున్నాను, చూస్తావుగా ఈ వీరు ఆడించే ఆట. సరేరా, రేపు నుంచి కాలేజీకి వెళ్దాం, ఇద్దరు లైన్ వేసుకుందాం. ప్రియాక సుధాకిరా అదేం నచ్చిందిరా నీకు? అంటే రాత్రి బట్టలు నిద్ర పట్టట్లేదురా. సరేరా, నువ్వు సుధాకి లైన్ వేసుకో, నేను ప్రియాకి లైన్ వేసుకుంటా, సెట్ చేసేసుకుందాం ఇద్దరం. ఏ నువ్వు సుధాకి, నేను ప్రియాకి.